దారి ఉందమ్మా, దారి ఉంది. దారి ఏదైనా సరే పేదవాడికి ఏదైనా మన వంతు సహాయం చేస్తే చెయ్యాలి తప్ప చేసేదాన్ని పాడు చేయడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు ఆలోచించండి. మళ్ళీ ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి. మళ్ళీ వాలంటీర్లను ఆయన ప్రవేశపెట్టిన తర్వాత వాలంటీర్ల ద్వారా సక్రమంగా మీ ఇళ్లకి అన్నీ కూడా పథకాలు చేరాలి. మరి గతంలో చూశారు తెలుగుదేశం టైంలో ఏదైనా ఒక పెన్షన్ కానీ ఒక పథకం కానీ ఏదైనా రావాలంటే చెప్పులు అరిగేలాగా ఆ తెలుగుదేశం నాయకుల చుట్టూరు తిరుగో జన్మభూమి కమిటీ సభ్యులను బతిమాలుకునో చేస్తే కానీ వచ్చేది కాదు. ఈ రోజున మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. రావు గారు లాంటి నాయకుడి దగ్గరికి కూడా మీరు వెళ్ళక్కర్లేదు. మీ కాళ్ళ దగ్గరికే మీ ఇంటికే వాలంటీర్లు వచ్చి ఇంకో నీకు పెన్షన్కి ఈ నెలలో నీకు వయసు వచ్చేసింది కాబట్టి నీకు పెన్షన్ నీకు అర్హత ఉందని వాళ్లే రాసేస్తున్నారు. మీరు రావు గారు లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు ఏదైనా మీకు అర్హత ఉండి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం తోటి ఏదైనా రాకపోతేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్ప. ఈ కార్యక్రమం నుండి మన లంక సోదరి మనందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి రేపు సోమవారం నాడు ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి గత ఎలక్షన్లో మీరందరూ కూడా నాకు సపోర్ట్గా మరి మీరందరూ కూడా నిలబడంతో నాకు రికార్డు స్థాయి మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. రేపు వచ్చే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అన్నది కూడా ఒకసారి ఆలోచించండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా అంతకుముందు 5 సంవత్సరాలు చూశారు. ఈ రోజున పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అరువులు ఇక్కడ ఎక్కువ మంది బీసీలే, అందరూ కూడా బీసీలే ఇక్కడ. మరి మీ అందరికీ కూడా అమ్మఒడి నుండి చేయూత నుండి